ఈరోజు రండి పాప క్షమాపణ యొక్క రహస్యము మరియు పస్కా అనే అంశముతో దేవుని వాక్యములను అధ్యయనం చేద్దాం. ఈ అంశం ద్వారా రండి దేవుని యొక్క చిత్తమును గ్రహించుటకు కొంత సమయం తీసుకుందాం. మన విశ్వాసపు జీవితంలో అతి ముఖ్యమైన విషయం అనగా దేవునికి మరియు మనకు మధ్యగల సంబంధం కదా. మనం పాపులమని పరిశుద్ధ గ్రంథం ఎందుకు సెలవిస్తున్నది? మరియు ఓ దేవా, నేను పాపిని అంటూ మనమెందుకు నిరంతరంగా దేవునికి ప్రార్థించవలెను? దేవునికిని మరియు మానవులమైన మనకు మధ్యగల సంబంధాన్ని మనం తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. మనం ఎక్కడి నుండి వచ్చామో మరియు ఈ లోకాన్ని వదిలివేసిన తర్వాత మనం ఎక్కడకు వెళ్తామో తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ఈ భూమిపై ప్రజలు జన్మించి 70 లేక 80 సంవత్సరాలు జీవించి మరణించుదురు. అనగా మన జీవితము ఈ భూమిపై మాత్రమే ఉంటుందని దీని ఉద్దేశమా? లేక మన జీవితాన్ని నిత్య లోకంలో ప్రారంభించామా? ఈ భూమిపై మనం యాత్రికులుగా ఉండి తర్వాత గతంలో మనమున్న నిత్య లోకానికి తిరిగి వెళ్తామా? ఈ విషయాలను మనం అర్థం చేసుకోనట్లయితే మన జీవితంలో తప్పుడు విలువలను మరియు తప్పుడు లక్ష్యాలను కలిగి ఉండేదము. కాబట్టి ఈరోజు రండి మనం ఎక్కడి నుండి వచ్చాము, ఈ లోకంలో జీవించిన తర్వాత మనం ఎక్కడకు వెళుదుము, మనలను శరీరంలో ఉండేలా ఎవరు అనుమతించారు మరియు ఈ శరీరంలో మనం ఎక్కడ మాత్రమే జీవించగలమో గ్రహించుటకు కొంత సమయం తీసుకుందాం. మనం దేవుని యందు విశ్వాసముంచుటకు మరియు విశ్వాసపు జీవితాన్ని సరిగ్గా జీవించుటకు ఈ ముఖ్యమైన విషయాలన్నీ పరిష్కరించబడవలెను. రండి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము వద్దకు వెళ్దాం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ మానవుడు నేలమట్టి నుండి సృష్టించబడేనని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మట్టి శరీరమును సూచిస్తుంది. దేవుడు నాసికారంధ్రములలో ఊదిన జీవవాయువు ఆత్మను సూచిస్తుంది. ఈ భూమిపై జీవిస్తున్న మానవులందరూ శరీరము మరియు ఆత్మ యొక్క సమ్మేళనము. రండి ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనము వద్దకు వెళ్దాం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆదికాండము 2వ అధ్యాయంలో శరీరమును సృష్టించుటకు దేవుడు దేనిని ఉపయోగించారు? మట్టిని. శరీరము వెనుకటి వలనే మరలా భూమికి చేరునని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. శరీరము లోపల ఉండే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రతి ఒక్కరూ మీరు మరలా అనే పదముపై దృష్టి పెట్టినప్పుడు మీరు దేవుని యొక్క చాలా ముఖ్యమైన సత్యమును కనుగొనగలరు. నేను నా ఇంటి నుండి ఇక్కడకు వచ్చాననుకోండి, ఏమైనా దీని తర్వాత నేను మరొక స్థలానికి వెళ్తే ఏమవుతుంది? నేను మరలా అనే పదాన్ని ఉపయోగించగలనా? మరలా అనగా అసలైన స్థలానికి తిరిగి వెళ్ళటం కదా. ఇక్కడ మన శరీరము వెనుకటి వలనే మరలా భూమికి చేరునని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరియు ఆత్మ ఎక్కడికి మరలా పోవును? దేవుని యొద్దకు మరలా పోవును. దేవుడు ఎక్కడ నివసించును? పరలోకంలో. అయితే మన ఆత్మ ఎక్కడికి మరలా పోవును? మన ఆత్మ పరలోకానికి మరలా పోవును. అయితే మన ఆత్మ ఈ భూమిపైకి రాకమునుపు ఎక్కడ నివసించెను? పరలోకంలో. మన ఆత్మ పరలోకం నుండి వచ్చెను మరియు పరలోకమునకు మరలా పోవును. ప్రసంగి 12వ అధ్యాయంలో ఇలా వ్రాయబడెను, మట్టి అనగా మన శరీరము మరలా భూమికి చేరును మరియు మన శరీరము లోపల ఉండే మన ఆత్మ దేవుని యొద్దకు మరలా పోవును. కాబట్టి ప్రజలు మరణించినప్పుడు వారు మరలా వెళ్ళిపోయారని అంటాము. మరలా అనగా ఎక్కడి నుండి వచ్చెనో అక్కడికి తిరిగి వెళ్ళటం. అయితే ఈ భూమిపైకి రాకమునుపు మనం దేవునితో కలిసి పరలోకమందు జీవించామా? మనం దేవదూతలమా అనగా ఆత్మలమా?
రండి సామెతలు 8వ అధ్యాయము 22వ వచనము వద్దకు వెళ్తూ దీని గురించి ఇంకా అధ్యయనం చేద్దాం. ఇది ఇలా సెలవిస్తుంది: పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగచేసెను. ఇక్కడ నన్ను అనగా సామెతలు గ్రంథం వ్రాసిన సొలొమోనును సూచించును. సొలొమోను ఇజ్రాయేలు యొక్క 3వ రాజు. ఏమైనా సొలొమోను పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా అతన్ని కలగచేశానని చెప్పాను. రండి 23వ వచనంతో కొనసాగిద్దాం. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృష్టించక మునుపు, ఆయన భూమిని, కొండలను, పర్వతాలను చేయక మునుపు సొలొమోను ఎక్కడ ఉండెను? అతడు పుట్టి ఉండేనని చెప్పాను. అయితే అతడు ఆత్మగా జన్మించాడా లేక శరీరముగా జన్మించాడా? శరీరముగా జన్మించడం అసాధ్యం. భూమి ఆకాశముల యొక్క సృష్టికి మునుపే సొలొమోను పుట్టెను. అయితే అతడెక్కడ పుట్టెను? అతడు ఈ భూమి గురించి కాక పరలోకం గురించి మాట్లాడుచున్నాడు. అతడు పరలోకమందు జన్మించనని సాక్ష్యమిచ్చుచున్నాడు. రండి 26వ వచనంతో కొనసాగిద్దాం. భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేలమట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. దేవుడు భూమి మీద నేలమట్టిని సృష్టింపక మునుపే సొలొమోను పుట్టెనని వ్రాయబడెను. సొలొమోను ఈ భూమిపై దాదాపు 3000 సంవత్సరాల క్రితమే పుట్టి ఉండెను. ఏమైనా ఈ భూమి ఎంత వయసు కలిగి ఉన్నది? దీనికి 4.5 బిలియన్ల సంవత్సరాల వయసు ఉన్నదని ప్రజలంటారు. అనగా సొలొమోను 4.5 బిలియన్ల సంవత్సరాల క్రితమే జన్మించాడని అర్థం. భౌతికమైన దృక్కోణంలో ఇది అసాధ్యం. అయితే దాని అర్థం ఏమిటి? అనగా అతడు పరలోకంలో జీవించగల ఒక ఆత్మిక జీవిగా పుట్టినని అర్థం. రండి యోబు 38వ అధ్యాయము 1వ వచనము వద్దకు వెళ్దాం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను: జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియచెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము. ఇక్కడ నేను అనగా ఎవరిని సూచిస్తుంది? దేవుడిని. దేవుడు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము అని అడుగుచున్నారు. దేవుడు యోబును నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము అని అడిగాను. యోబు ఈ భూమిపై 3500 సంవత్సరాల క్రితం జీవించెను. ఏమైనా అతడు 4.5 బిలియన్ల సంవత్సరాల క్రితమే ఉండెనని దేవుడు అతనికి గుర్తు చేస్తున్నారు. రండి 21వ వచనంతో కొనసాగిద్దాం. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహు వృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. దేవుడు యోబును నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్నడలా చెప్పుము అని అడిగాను. కానీ యోబు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయాడు. కాబట్టి దేవుడు అతనికి నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి అంటూ సమాధానం ఇచ్చాను. అది కూడా భూమిని సృష్టించక మునుపే. అయితే యోబు ఎక్కడ పుట్టాను మరి? అది పరలోకంలో కాదా? ఏ రూపంలో? ఆత్మీక రూపంలో. అతడు ఒక దేవదూతగా జన్మించెను. అయితే ప్రతి ఒక్కరూ ఈ భూమిపై జన్మించగా పరలోక రాజ్యంలో జన్మించినది యోబు మరియు సొలొమోను మాత్రమేనా? మీరు అలా అనుకుంటున్నారా? పరిశుద్ధ గ్రంథము సర్వ మానవాళికి యోబు మరియు సొలొమోను యొక్క సందర్భాలను ఉదాహరణలుగా చూపించుచున్నది. తద్వారా మనం ఈ భూమిపైకి రాకమునుపు ఎక్కడ జన్మించామో గ్రహించగలము.
అయితే మనమెందుకు ఇక్కడ ఉన్నాము? పరలోకానికి వెళ్ళుటకు మనమెంతలా కోరుకుంటాము. అక్కడ నిత్య జీవము, ఆశీర్వాదాలు, సంతోషము మరియు ఉప్పొంగే ఆనందము ఉంటుంది. దేవుడు పరలోకంలో ప్రతిదినం సంతోషాన్ని సృష్టించునని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. సొలొమోను మరియు యోబు పరలోకంలో ఎల్లప్పుడూ ఉండకుండా బాధ మరియు శ్రమలతో నిండిన ఈ భూమిపైకి ఎందుకు వచ్చారు? ప్రతిదానికి ఒక కారణము ఉంటుంది. కారణము లేకుండా ఈ శరీరంలో మనం ఈ భూమిపై జీవించము. ఇది వారికి మాత్రమే వర్తించదు. మనం కూడా అలాగే ఉన్నాము. మనమెందుకు ఈ భూమిపై జీవించవలెను? మనమెందుకు బాధ, వేదన, శ్రమలు, శ్రద్ధ వహింపు మరియు చింతలతో జీవించవలెను? కారణము ఉండి ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానమిచ్చుటకు యేసు ఈ భూమిపైకి వచ్చారు. రండి లూకా 19వ వచనం వద్దకు వెళ్దాం. లూకా 19వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. యేసు ఈ భూమిపైకి నశించిన వారిని వెదికి రక్షించుటకు వచ్చెను. ఇదే ఆయన రాకడ యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం నశించిన వారమని యేసు చెప్పాను. అయితే మనం నశించక మునుపు మనం ఎక్కడ ఉంటిమి? మనం పరలోకంలో ఉండేవారము. ఏమైనా మనం పరలోకాన్ని కోల్పోయాము మరియు ఈ భూమిపై సంచరిస్తున్నాము. అందుకనే యేసు మనం నశించామని చెప్పారు. నశించిన దానిని వెదికి రక్షించుటకు ఆయన వచ్చెనని చెప్పారు. అయితే మనం ఎందుకు నశించాము? రండి మత్తయి 9వ అధ్యాయం వద్దకు వెళ్లి సమాధానమును కనుగొందాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఉన్నది. మత్తయి 9వ అధ్యాయము 13వ వచనము. కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. ఇక్కడ నేను అనగా యేసును సూచిస్తుంది. నేను ఎవరిని పిలవవచ్చితిని? పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు. మీరు జతవచనాలతో పరిశుద్ధ గ్రంథమును చదువునప్పుడు చాలా ముఖ్యమైన ఆధారాలను మీరు కనుక్కోగలరు. మనం ఎందుకు తప్పిపోయాము? మనం పరలోకమందు పాపము చేసినందున తప్పిపోయాము. మనం పాపం చేసినందున ఈ భూమిపైకి త్రోసివేయబడ్డాము. అందుకనే యేసు తన రాకడ యొక్క ఉద్దేశాన్ని ప్రస్తావిస్తూ నశించిన దానిని వెదుకుటకు అని చెప్పాను. మరి ఒక వచనంలో ఆయన పాపులను పిలుచుటకు అని చెప్పాను. ప్రతి ఒక్కరూ పిలుచుటకు మరియు వెదుకుటకు అంటే ఒకటే కదా. మీరు జిప్సానిం కిమ్ను వెదకాలంటే మీరు అతన్ని జిప్సానిం కిమ్ అని పిలుచుదురు కదా. పిలుచుటకు మరియు వెదుకుటకు అనగా ఒకటే అర్థాన్ని కలిగి ఉన్నాయి. యేసు భూమిపైకి పాపులను వెదుకుటకు వచ్చారు. మానవులందరూ పరలోకంలో పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడిన ఆత్మలు, దేవదూతలని పరిశుద్ధ గ్రంథం బోధిస్తున్నది. కొందరు ప్రజలు నేను నా జీవితంలో ఎవరికి హాని తలపెట్టలేదు, నేనెన్నడూ ఏ చెడు చేయలేదు, ఏమైనా నేను సంఘానికి వెళ్ళినప్పుడల్లా వారు మనం పాపులము అని అంటుంటారు, అందుకనే నేను సంఘానికి వెళ్ళాలనుకోవడం లేదు అని చెప్తుంటారు. మనం మాట్లాడుచున్న పాపము అనగా పరలోకంలో చేసిన అసలైన పాపము గురించి. మన పాపముల పట్ల మనం హృదయపూర్వకంగా మారు మనసు పొందవాలని దేవుడు మనకు బోధిస్తున్నారు. రండి 1వ యోహాను 1వ అధ్యాయము 8వ వచనం వద్దకు వెళ్దాం. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. మనం పాపము చేయలేదు అని చెప్పినట్లయితే దేవుని అబద్ధికునిగా చేయువారమగుదుము.
అనగా ఈ భూమిపై జీవిస్తున్న ప్రజలందరూ పరలోకములో పాపం చేసిన ఆత్మలు, పరలోకమందు పాపం చేసిన దూతలందరూ అని అర్థం. పాపం చేసిన ఆత్మలను మారుమనసులోనికి నడిపించుటకై యేసు ఈ భూమిపైకి వచ్చారు. నశించిన వారిని వెదుకుట కొరకు ఆయన శ్రమల జీవితాన్ని జీవించారు మరియు మన పాపము కొరకు శిలువపై మరణించారు. మనమెందుకు ఈ భూమిపై ఉన్నామో స్పష్టంగా తెలుసుకోవాలెను మరియు సమస్త మానవాళి దేవుడిని ఎందుకు విశ్వసించవలెనో కూడా తెలుసుకోవాలెను. మీరు కేవలం తినుటకు, వృద్ధులుగా మారుటకు, రోగాలు పొందుకొనుటకు, చనిపోటకే ఈ భూమిపై జన్మించారని అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరూ అది నిజము కాదు. మనం ఇంకా గ్రహించనిది ఏదో దేవుడు మనకు బోధిస్తున్నారు. దేవుడు కోరినట్లుగా మనం తప్పక మన పాపముల పట్ల మారుమనసు పొందవలెను మరియు మనం కోల్పోయిన మన పరలోక గృహానికి తిరిగి వెళ్ళవలెను. పాపులను రక్షించుటకు దేవుడు ఈ భూమిపైకి వచ్చెను. మన పాపములు అనగా ఈ భూమిపై చేసినవి కాదు, కానీ పరలోకమందు చేసిన పాపములు. అయితే మనం ఈ భూమిపైకి త్రోసివేయబడినట్లుగా మనం పరలోకమందు ఏ విధమైన పాపం చేశాము? రండి, రోమా 6వ అధ్యాయము 23వ వచనం వద్దకు వెళ్దాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ప్రతి ఒక్కరూ ఈ లోకంలో కూడా అనేక రకాలైన నేరాలు ఉన్నాయి. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే చిన్న నేరాలు, హత్య చేయడం మొదలగు నేరాలు ఉన్నాయి. అనేకం ఉన్నాయి. ఏమైనా పరలోకమందు మనం చేసిన పాపము మనకు మరణ శిక్షను విధిస్తుంది. పాపము వలన వచ్చు జీతము మరణము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. చిన్న నేరాలను చేసిన వారికి మనం మరణ శిక్షను విధిస్తామా? మనం మరణ శిక్షను పొందుకునేంతలా మనం పాపము ఎంతో ఘోరమైనది. మన పాపములకు శిక్షగా మనం పరలోకమందు గొప్ప పాపము చేశామని మరియు పాపుల యొక్క జీవితం జీవించుటకు ఈ భూమిపైకి బహిష్కరించబడ్డామని గ్రహించవలెను. మన పరిస్థితి మనం నేరస్తుల చట్ట వ్యవస్థతో పోల్చినట్లయితే మనం మరణ శిక్షను పొందుకుంటాము. మనం మరణ శిక్షకు అర్హమైన పాపములను చేశాము. అనేక మార్లు మనము మరణ శిక్షకు అర్హమైన పాపులము అనే పదాన్ని ఉపయోగిస్తాము. ఏమైనా మనం ఆ నిజం గురించి గ్రహించక మన దైనందిన జీవితాన్ని జీవిస్తుంటాము. అందుకనే మనం అహంకారంగా, గర్వంగా మారుతాము మరియు దేవుని ఎదుట మనల్ని మనం అతిశయించుకుంటాము. సమస్త మానవాళి ఆ విధమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మనం ఇక్కడ ఉండుటకు గల కారణమనగా మన పాపముల పట్ల మారుమనసు పొందుటకు దేవుడు మనకు తాత్కాలిక ఊరటనిచ్చారు. అదే ఈ భూమిపై మన 70 లేక 80 సంవత్సరాల జీవితము. దేవుడు మనకు మారుమనసు పొందేందుకు సమయాన్ని ఇచ్చారు, కాని బదులుగా ప్రజలు అక్రమమును చేయుచున్నారు. అందుకనే దేవుడు వారికి అంతిమంగా చివరి తీర్పును విధిస్తారు. ఆ దినాన్ని మనం తీర్పు తీర్చే దినము అని పిలుస్తాము. రండి, 23వ వచనం మరలా చూద్దాం. ఇది ఇలా సెలవిస్తుంది: ఎలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మనము మరణ శిక్షను పొందుటకు యోగ్యమైన పాపులము. ఏమైనా దేవుడు మన పాపములన్నిటినీ క్షమించారు. మనలను నిత్య జీవమునకు నడిపించగల దేవుని కృపను మనం పొందుకోవలెను. ఆ కృపను మనం పొందుకొనుటకై మనం దేవుని యొక్క వాగ్దానంలో పాల్గొనవలెను. మరణశిక్ష అనున్నది ఘోరమైన పాపం చేసిన వారికి మరియు సమాజంలో ఏమాత్రం జీవించలేని ప్రజలకు విధించబడుతుంది కదా. మనమందరము పరలోకమందు ఘోరమైన మరియు క్షమించలేని పాపం చేసి పరలోకం నుండి ఈ భూమిపై త్రోసివేయబడిన దూతలము. ఏమైనా దేవుడు మనలను విడనాడలేదు. ఆయన మనలను తన కుమారులుగా మరియు కుమార్తెలుగా ఎంచారు మరియు మనకు మన పాపముల పట్ల క్షమాపణ పొంది రక్షణ పొందుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఈ అమూల్యమైన అవకాశాన్ని మనమెన్నటికీ నిర్లక్ష్యపరచకూడదు.
మనం దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా మారుమనసు జీవితాన్ని జీవించవలెను. అది మాత్రమే సర్వ మానవాళి పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళగల ఏకైక మార్గము. రండి ఎఫెసీయులు 1వ అధ్యాయము 7వ వచనము వద్దకు వెళ్దాం. దేవుని కృప మహాదైశ్వర్యను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్ళుటకు ఒకే మార్గమున్నది. అది మన పాపముల పట్ల క్షమాపణ పొందడం. పరిశుద్ధ గ్రంథము దానిని పాప క్షమాపణ అని వర్ణిస్తుంది. పాప క్షమాపణ పొందకుండా ఏ ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. వారెంత తెలివైన వారైనను, వారి ఎంత మంచి కుటుంబం నుండి వచ్చినను, వారెంత ప్రముఖులైనను, వారెంత ధనవంతులైనను, భూలోక విషయాలతో ఎవ్వరూ పరలోక రాజ్యంలో ప్రవేశింపజాలరు. మనం పరలోకమందు చేసిన పాపముల పట్ల క్షమాపణ పొందినప్పుడు మాత్రమే మనం పరలోకానికి తిరిగి వెళ్ళగలము. ఎఫెసీయులు 1వ అధ్యాయము 7లో పాప క్షమాపణ పొందుకునే మార్గంను మనం చూడవచ్చు. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు దేని వలన ఆయన రక్తము వలన యేసు రక్తం ద్వారా మనం విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనం యేసు యొక్క రక్తం ద్వారా మాత్రమే పాప క్షమాపణ పొందుకోగలము. ఇది మాత్రమే మార్గము. ఈ వాగ్దానము తప్ప ఏ మార్గము లేదు. రండి, ఏ వేడుక ద్వారా యేసు మనలను తన రక్తమును పొందుకునేలా అనుమతించారో కనుక్కుందాం. తద్వారా మనం పాప క్షమాపణ పొందుకోగలము. రండి, మత్తయి 26వ అధ్యాయము 17వ వచనము వద్దకు వెళ్దాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి. అందుకాయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. ఇక్కడ యేసు పస్కాను ఆచరించాలని కోరటం మనం చూడవచ్చు. రండి కొనసాగిద్దాం. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. మనం క్రీస్తు యొక్క రక్తమును స్వతంత్రించుకునే అమూల్యమైన వాగ్దానమును పొందుకోగలము. ఇది పస్కా పండుగ. రండి 26వ వచనంతో కొనసాగిద్దాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. మనం గిన్నెను మాత్రమే త్రాగలేము. పస్కా ద్రాక్షరసంను కలిగి ఉన్న గిన్నెను ఇస్తూ యేసు ఏమి సెలవిచ్చెను? ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. యేసు ఇది నా నిబంధన రక్తము అని చెప్పాను. మరియు ఆయన మనకు పస్కా ద్రాక్షరసమును ఇచ్చాను. మనలను యేసు శరీరము మరియు రక్తమును కలిగి ఉండేలా అనుమతించే పస్కా యొక్క పరిశుద్ధ వేడుకను మనం ఆచరించినప్పుడు మరణ శిక్షకు యోగ్యమైన మన పాపములన్నిటినీ ఆయన క్షమించును. మనం ఇది తప్పక నమ్మవలెను. ఏమైనా పరిశుద్ధ గ్రంథము దానిని స్పష్టంగా సాక్ష్యమిస్తున్నప్పటికీ ఈ రోజులలో పస్కాను ఆచరించు ఏ సంఘాలు లేవు. మనం భిన్నమైన పరిశుద్ధ గ్రంథమును కలిగి ఉన్నామా? మనం అదే పరిశుద్ధ గ్రంథమును కలిగి ఉన్నాము. అది ఇంగ్లీష్ వర్షన్ అయినా లేదా మూల గ్రంథమైనా అవన్నీ ఒకే విషయాన్ని కలిగి ఉన్నాయి. మనం అదే పరిశుద్ధ గ్రంథమును కలిగి ఉన్నప్పటికీ ప్రజలు ఈ రోజులలో పస్కాను ఆచరించటం లేదు. ఇది ఆశ్చర్యంగా లేదా? యేసు ఈ భూమిపైకి వచ్చి తన శిష్యులతో చివరి భోజన వేడుకను నిర్వహించెను. ఆ దినమే పస్కా. ప్రజలందరికీ లియోనార్డో డావిన్సీ యొక్క ప్రఖ్యాత చిత్రము గురించి తెలుసు. దానినే ది లాస్ట్ సప్పర్ అని పిలుస్తారు. ఆ చిత్రము పరిశుద్ధ గ్రంథంలోని పస్కా దృశ్యాన్ని వర్ణిస్తుంది. అక్షరాల ఆ దినము ఈ భూమిపై యేసు యొక్క చివరి దినమై ఉండెను. ఆయన పస్కాను ఆచరించి, మీరిది తిని త్రాగినట్లయితే నేను మీకు నిత్య జీవమునిచ్చేదను. ఈ రొట్టె మరియు ద్రాక్షరసము అనున్నది మీ పాపములు క్షమించబడే వాగ్దానము. తద్వారా మీరు పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్ళగలరు అని చెప్పాను.
이렇게까지 యేసు మనకు ఆశీర్వాదాలను పస్కా ద్వారా ఖచ్చితంగా ఇవ్వాలని కోరారు. 예수님과 ఆ సమయంలో యేసు మరియు తన యొక్క అపోస్తులు పస్కాను ఆచరించారు. 그리고 పస్కా క్రీస్తు శకం 325 వరకు ఆచరించబడెను. ఏమైనా ఈ పస్కా యొక్క అమూల్యమైన సత్యము ఎప్పుడు అదృశ్యమైపోయెను? 이 콘스탄틴 로마 황제에 의해서 రోమా చక్రవర్తి కాన్స్టాంటిన్ పరిపాలించే నైసియాలో ఒక చట్టసభ నిర్వహించబడెను. 그 영토 안에 있는 సంఘం యొక్క నాయకులందరూ అక్కడ సమావేశమయ్యారు మరియు పస్కాను ఎలా కొట్టివేయాలో చర్చించుకున్నారు. 일을 벌이게 된 것입니다. 이거 뭐 వారు దీనిని క్రీస్తు శకం 155, 197 మరియు 325లో ప్రయత్నించారు. వారు 3 మార్లు ప్రయత్నించారు 없애는 자 మరియు క్రీస్తు శకం 325లో పూర్తిగా పస్కాను కొట్టివేశారు. 6월절 진리를 완전히 없앴습니다. 6월절이 పస్కా కొట్టివేయబడినదనే నిజమునకు 약하신 그 약 దేవుని యొక్క వాగ్దానము అదృశ్యమైపోయిందని అర్థం. 속이 소멸되어 버린 것입니다. పాప క్షమాపణను పొందుకునే హక్కు ఎవరు కలిగి ఉండలేదు. 이게 없는 것입니다. ఎందుకనగా ఎవరు దేవుని యొక్క వాగ్దానమును కలిగి ఉండలేదు. 이래서 అందుకనే దేవుడు రెండవసారి శరీరధారిగా రావలెను. 예수께서 친히 తద్వారా మనం మరలా పాప క్షమాపణను పొందుకోగలము. 아무도 그 길을 మన కొరకు ఎవరు బోధించక మార్గమును తెరవలేనందున దేవుడు వచ్చి ఈ సత్యమును పరిష్కరించవలసి ఉన్నది. రండి హెబ్రీలు 9వ అధ్యాయం చూద్దాం. హెబ్రీలు 9వ అధ్యాయము 28వ వచనము. 같이 보겠습니다. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి 그리신 바 되셨고 구원의 తన కొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము 바라는 자들에게 పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. 나타나시리라 하고 했습니다. 그두 번째 క్రీస్తు రెండవసారి వచ్చుటకు ఒక కారణమున్నది. తన కొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము రెండవసారి ఆయన ప్రత్యక్షమగునని వ్రాయబడెను. AD 325 అనగా దేవుడు వచ్చి క్రీస్తు శకం 325లో నిషేధించబడిన పస్కా యొక్క సత్యమును పునరుద్ధరించునని అర్థం. 복구시켜 주신다고 되어 있습니다. 하나님이 దేవుడు తప్ప ఎవరు పస్కాను పునరుద్ధరించలేరు. 그 누구도 복원시킬 수 있는 그런 존재가 없다라고 되어 있습니다. 자, 그렇다면 అయితే 주께서 రండి దేవుడు ఈ భూమిపైకి వచ్చి క్రొత్త నిబంధన యొక్క పస్కా సత్యమును మనకు బోధించే ప్రవచనమును కనుకొందాం. 미가 రండి మీకా 4వ అధ్యాయము 1వ వచనము వద్దకు వెళ్దాం. 미가서 4장 1절의 말씀 보시면 అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవాకును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకును యెహోవా పర్వతమునకును మనము వెలుదము రండి. ఆయన అది దేవుడు ఏమి చేయును? దేవుడు తన మార్గముల విషయమై మనకు బోధించును. 가르침을 주실 것이다 하고 했습니다. క్రీస్తు అన్సాహం గారు ఈ భూమిపైకి వచ్చారు మరియు క్రీస్తు శకం 325లో నిషేధించబడిన క్రొత్త నిబంధన పస్కాను సకల జనులు ఆచరించేందుకు మార్గమును తెరిచారు. 우리가 그 సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవాకును బయలువెళ్ళును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు. 미가 ఇదే ప్రవచనము యెషయా 25వ అధ్యాయములో వ్రాయబడెను. రండి యెషయా 25వ అధ్యాయము 6వ వచనము వద్దకు వెళ్దాం. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. 연애를 베푸신 మడ్డి మీదనున్న ద్రాక్షరసముతో విందు చేయును. ములుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. 오래 저장하였던 మడ్డి మీదనున్న ద్రాక్షరసము అని వ్రాయబడెను. రండి దేవుడెందుకు మడ్డి మీదనున్న ద్రాక్షరసముతో విందు చేయును కారణమును కనుకొందాం. రండి 7వ వచనం చూద్దాం. 그렇다면 మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షరసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకుండా ఏమి మింగివేయును? మరణమును ఆయన మింగివేయును. ఇక్కడ మరణమును మరెన్నడూ ఉండకుండా మృంగివేయు ద్రాక్షరసమును ఇది సూచిస్తున్నది. పరిశుద్ధ గ్రంథపు 66 గ్రంథాలలో మరణమును మరెన్నడూ ఉండకుండా మృంగివేయు ద్రాక్షరసము అనగా యేసు రక్తమును సూచించే పస్కా ద్రాక్షరసము. అయితే పస్కా ద్రాక్షరసము మరణమును మరెన్నడూ ఉండకుండా ఎలా మృంగివేయును? యేసు దీని గురించి యోహాను 6వ అధ్యాయం 54లో స్పష్టంగా ప్రవచించారు. నా శరం తిని నా రక్తం త్రాగువాడే ఏమిటి? 먹고 마시면 너희 నిత్య జీవము గలవాడు. 된다고요?
పాపులమైన మనము నిత్యజీవమును కలిగి ఉండజాలము. 죄를 가진 죄인 మన పాపములు పూర్తిగా క్షమించబడినప్పుడు మాత్రమే నిత్యజీవమును కలిగి ఉండగలము. యేసు మనకు పస్కా రొట్టె మరియు ద్రాక్షరసమును ఇచ్చారు. ఆయన, ఇది నా శరీరము, ఇది నా రక్తము, తిని త్రాగండి. 주시면서 이것이 내 살이다. 이것이 내 피다. 먹고 마시라. 인자의 살과 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును అని వాగ్దానం ఇచ్చాను. 약속을 주셨습니다. ప్రతి ఒక్కరూ మనం పరలోకమందు దేవదూతలుగా ఉంటిమి. ఏమైనా మనం పాపము చేసినందువల్ల పరలోకం నుండి ఈ భూమిపైకి వెళ్ళగొట్టబడ్డాము. మన పాపములు మరణశిక్షకు యోగ్యమయ్యేలా ఎంతో ఘోరమైనవి. అది ఒక క్షమించబడలేని పాపము. 우리 인류 인생 ఈ భూమిపై కూడా మరణశిక్ష కంటే చాలా తీవ్రముగా ఉండే శిక్ష ఏదైనా ఉన్నదా? 도저히 이건 뭐 మరణశిక్ష అనున్నది క్షమించబడలేని పాపములు చేసిన వారికి విధించబడుతుంది. 사형을 시킵니다. 이런 우리 ఈ భూమిపై మనము 이해하지 మన గుర్తింపు గురించి గ్రహింపు లేకుండా జీవిస్తున్నందున మనము దేవుని ఎదుట అహంకారముగా మారి ఉన్నాము. 겸손하지 못하다가 보니까 전부 나올 수 있는 어떤 내용들입니다. 사망 మరణమును మరెన్నడూ ఉండకుండా మృంగివేయు క్రొత్త నిబంధన పస్కా, జీవపు సత్యం యొక్క ద్రాక్షరసము, 하나님께서 వీటితో విందు చేయనని దేవుడు సెలవిచ్చారు. మరియు ఈ దినము ఖచ్చితంగా వచ్చునని చెప్పారు. రండి 25వ అధ్యాయము 8వ వచనంతో కొనసాగిద్దాం. 계속 봅니다. 사망을 మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగునందురు, మనము కనిపెట్టుకుని ఉన్న మన ఎవరు? మన దేవుడు. 우리 구원 మనకు రక్షణ తీసుకువచ్చుటకై క్రీస్తు రెండవసారి ప్రత్యక్షమగునని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. రెండవసారి అని చెప్పడం ద్వారా ఆయన ఆత్మ రూపంలో కాక శరీరధారిగా వచ్చునని అర్థం. 와 같이 두 번 입겠다는 의미가 되는 것이죠. 왜냐하면 영으로 ఎందుకనగా క్రీస్తు మనతో ఎల్లప్పుడూ ఆత్మ రూపంలో ఉంటారు. యుగ సమాప్తి వరకు మీతో కూడా సదాకాలము ఉండేదను అని వ్రాయబడెను. దేవుడు ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు ఆయన మొదటిసారి వచ్చును లేక రెండవసారి వచ్చును అని చెప్పము. దేవుడు ఆత్మిక స్థితిలో ఉండెను మరియు ఆయన బెత్లెహేములో జన్మించినప్పుడు మొదటిసారి శరీరధారిగా మారెను. మరియు హెబ్రీయులు 9వ అధ్యాయంలో మన రక్షణ నిమిత్తము ఆయన మన కొరకు శరీరధారిగా మారునని వ్రాయబడెను. 9장에 తన కొరకు కనిపెట్టుకుని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అని వ్రాయబడెను. దేవుడు రెండవసారి వచ్చున్నప్పుడు మీరు ఆయనను గుర్తుపట్టగలరా? 뭐 세상 곳곳에 ఈనాడు అనేక మంది తామే రెండవసారి వచ్చే క్రీస్తునని వాదించుకుంటున్నారు. రెండవసారి వచ్చు నిజమైన క్రీస్తును మనం ఎలా గుర్తించగలము? మనం సమాధానాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి కనుక్కోగలము. మనం పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచనాలను అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది. మీరు పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచనాలను అధ్యయనం చేయనప్పుడు క్రీస్తు శకం 325 నుండి పస్కా కొట్టివేయబడెను. ఇది 1600 సంవత్సరాలు గడిచిన తర్వాత పునరుద్ధరించబడెను. అది నిజంగా మడ్డి మీదనున్న ద్రాక్షరసము. కాబట్టి ఆ దినము ప్రజలు ఏమని అందురు? 그래서 그날 ఇదిగో మనలను రక్షించునని 이분은 누구라고요? మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు. 그를 기다렸으니 그가 మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే. 이는 여호와시라. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉచ్చయింతము. 오늘 기뻐하며 즐거워하리라 할 것이라고 했습니다. 여러분 ప్రతి ఒక్కరూ 하나님께서 మనం పాప క్షమాపణ పొందుకొనుటకు దేవుడు మన కొరకు పస్కాను స్థాపించారు. 예. 오늘날 여러분들 ఈనాడు 이런 어떤 మనం ఈ పరిశుద్ధ గ్రంథపు ప్రవచనాలను గైకొనడం ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించవలెను. 나아갈 수 있는 우리가 돼야죠. 우리 힘으로 మన స్వంత సామర్థ్యముతో, జ్ఞానముతో, 우리가 가지고 అధికారంతో, వస్తువులతో లేక తెలివితో మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలమా? 천국 ఎవరు ప్రవేశింపజాలరు? 그 누구도 불가능입니다. 오직 దేవుడు మాత్రమే 하나님만이 우리 죄를 మన పాపములను క్షమించగలరు. 기록되어 있습니다. 예, 오늘 ఈనాడు 저에게 రండి క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యము ద్వారా 진리의 말씀을 మనకు పాప క్షమాపణను అనుగ్రహించిన క్రీస్తు అన్సహోం గారికి కృతజ్ఞతలు మరియు మహిమ చెల్లిద్దాం. 감사와 영광을 돌리면서 또 우리 하늘 రండి మన పరలోకపు తల్లికి కూడా నిత్య ఘనత చెల్లిద్దాం. 시온의 모든 가족들이 다 되시길 바라겠습니다. 예, 우리 주위에 క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యము గురించి 알지 తెలియని అనేక ప్రజలు మన చుట్టూ ఇంకా ఉన్నారు. 유월절을 రండి పస్కా యొక్క సమాచారాన్ని అందించి వారితో రండి దేవుడు సంతోషపడే సత్యములో రక్షణను పొందుకొని కలిసి పరలోక రాజ్యానికి వెళ్దాం అంటూ వారికి పరిశుద్ధ గ్రంథమును బోధించుదాం.
ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.